తెలంగాణలో ఒక కిడ్నాప్ ఉదంతంతో ఒక మున్సిపల్ పంచాయతీ ఎన్నిక ఆగిపోయింది. యాదగిరి అనే కౌన్సిలర్ ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఎన్నికైతే తనని కిడ్నాప్ చేయడం ద్వారా లేదా తనని అవతల వైపుకి పిలిపించుకోవడం ద్వారా మార్చుకునే ప్రయత్నం చేసింది అధికార పక్షం. అతను కనిపించకుండా పోవడంతో విపక్షం మండిపడింది. ఫైనల్గా అతన్ని తక్షణం ప్రవేశపెట్టాలంటే హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసింది. ఈలోపు యాదగిరిని వదిలిపెట్టారో లేకపోతే యాదగిరిని వచ్చాడో కానీ మున్సిపల్ ఎన్నిక అటెండ్ అయ్యాడు. చైర్మన్ ఎన్నిక కూడా జరిగిపోయింది. అయితే వీళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు స్టే అడిగారు. దాంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే ఎన్నిక మీద ప్రకటనని కూడా ఆపేయమని అడిగింది. ఎన్నిక మీద ఏదైతే చైర్మన్ ఎన్నిక ప్రకటన ఆపేయండి, యాదగిరి కోర్టుకు వచ్చి అతనిచ్చే వాంగ్మూలం ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దాంతో ఈ తెలంగాణకు సంబంధించిన మున్సిపల్ పోల్స్లో మొదటిసారి కోర్టు కారణంగా ఒక ఎన్నిక ఆగటం, స్టే అవ్వటం అనేది జరిగింది.